నా పేరు ఎడ్ల రాములు, మాది ఎల్వర్తి గ్రామము, ఎల్వర్తి మండలం ఒలిగొండ, జిల్లా యాదాద్రి భువనగిరి. అయితే నా భూమి నాకు రోడ్డుకు మోరి అడ్డం వచ్చింది, నా భూమికి ఎదురుగా. అయితే పక్క రోడ్డు కోపులకు వెళ్ళిపోతుంటే కడీలు అడ్డం నాటిండు, ఫోన్ ఇస్తలేడు. పెద్దలు చెప్తే కూడా పెద్దలు కూడా మాట్లాడలేదు. మళ్ళా నెక్స్ట్ సర్వేర్ కట్టమన్నారు. సర్వేర్ కడితే అలా భూమి ఆ దగ్గర పైన చూపిస్తుంది. ఆ సర్వేను ఫస్ట్ కొలిచినప్పుడు కొలనిచ్చారు, ఏమనలేదు. సర్వేర్ ఏమన్నాడు, మళ్ళా ఆన్లైన్ లో తీసుకొని వచ్చి ఈ పెట్టిపోతాడు, రాయి అద్దె నాటిపోతాడు. ఇక ఆయన లేట్గా వచ్చాడు. లేట్గా వచ్చే వరకు ఆయన రానియలేదు. ఆయన అడ్డగోలుగా 3 తేపలు కొన్నాడు. వాళ్ళు మొత్తం అద్దెలకు రాలే. వాళ్ళు కొలుద్దామంటే రాకుంటే ఆయన మళ్ళా పోయిండు. మళ్ళా నెక్స్ట్ 3వసారి పెడితే అడ్డగోలుగా బూతులు మాట్లాడారు. జయప్రకాశ్ తండ్రి, అన్న అందరూ, భార్య పిల్లలు, అనకాచలు అందరూ లొలిపెట్టి కొడతానికే తయారైండు. వచ్చిండ్రు. ఏ కుల పెద్ద మనుషులు ఎవరు సరిగా మాట్లాడలే. ఇంతవరకు కూడా ఎంఆర్ఓ ఆ లెటర్ వచ్చింది చెప్తలేడు, రాని చెప్పలే, ఇంతవరకు పంపిస్తలేడు. ఇంత చెప్తలేడు, చేపిస్తుంది అంటాడు, చేపిస్తలేడు. మొత్తంలో ఎంఆర్ఓ మళ్ళా నోటీసు పంపినాక తెల్లారే ఆపిరు, ఎమ్మటే పోయి ఆపిరు. ఆపితే ఆపమన్నాడట. ఆపమన్నాక మళ్ళా వాళ్ళు తెల్లారే నాటేసుకోరు. ఇక నాకు పరిస్థితి ఎవరు చేస్తారు, న్యాయం చేయరు. మండలం ఊరు ఎలుగెట్టి గ్రామం. మేము ఎడ్ల రాములు భార్యను. అయితే మాకు 5 ఎకరాల 7 గుంటల భూమి ఉండేది ఉంటే మాకు 4 ఎకరాలు ఉంది, ఇంకా ఎకరం భూమి తక్కువ ఉంది. అందులో 1/2 ఎకరం భూమి వస్తుంది పక్కల. ఆయన మేము సర్వేరు కట్టినాం, ఆయనకు మాకు లొల్లి సర్వేరు కడితే ఆ సర్వేరు వచ్చినప్పుడు కొలువనిచ్చిర్రు. మళ్ళీ తర్వాత వచ్చి నేను అద్దులు నాటిపోతా అంటే మళ్ళీ వస్తే ఆయనను కొలువనియలేదు, బూతులు మాటలు అన్నారు. మమ్మల్ని కొడతానికే వచ్చిర్రు, నా భర్తను కొడతానికే ముసలాయన కొడుకులు అందరు కలవడటానికే వచ్చిర్రు సారు. అందరు వచ్చి ఎవ్వరు వచ్చినా గానీ వాళ్ళని బెదిరియంగానే ఎక్కడోళ్ళు అక్కడ జరిగిండ్రు. అది అట్నే పెయింటింగ్ లో పడ్డది. మళ్ళీ కొంత తర్వాత మేము పోయి ఈయనకు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము, ఈడ ఫిర్యాదు అయినాం. సరే నేను సర్వేర్తో చెప్తా, ఎంఆర్ఓ చెప్తా అన్నాడు. ఎంఆర్ఓ చెప్తే ఎంఆర్ఓ ఇక నానబెట్టిండు. ఏమి ఇంతవరకు అది మందలిచ్చుడే లేదు. మళ్ళీ మేము తిరగాంగా మొన్న మళ్ళా ఆయన సర్వేర్ కడితే మళ్ళీ సర్వేర్ వచ్చినాక డేట్ ఇచ్చి నోటీసులు పంపంగానే అప్పుడే వచ్చిర్రు. ఎంఆర్ఓ కాడికి పోయి లొల్లి పెట్టి గమలా ఆయన జయప్రకాశ్ ఇద్దరు పోయి లొల్లి పెట్టి అడ్డగోలుగా తిట్టి ఆపవన్నాడు. ఆపిండు. ఎంఆర్ఓ ఆపంగానే తెల్లారే నాటేసుకురు. మా పరిస్థితి ఇట్లా మాకు ఎవ్వరు దిక్కులేరు, దీవులేరు సార్. మాకు చాలా భయం ఉంది. ఒక్కడే ఉండు, కొడతా, ఏ రాత్రి అయినా చంపుతా అంటుండు. ఆ గమలో అట్నే అంటున్నారు, ఆయన అట్నే అంటుండు. వాళ్ళు జర మంది ఎక్కువ ఉంది. మేము ఎవ్వరు దిక్కులేక మేము ఇద్దరమే ఉన్నాం, భార్య భర్తలం. నా పిల్లలు చిన్నోళ్ళు.